ఇది హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లోని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. మా అమ్మాయిని ఇక్కడైతే హాస్పిటల్కి తీసుకెళ్ళానండి. టిఫిన్ కూడా చేసేసామండి టోకెన్ తీసుకొని. కెఫ్టేరియా మనకి ఇలాగ టిఫిన్స్ కూడా ఉంటాయండి. మేమైతే చాలా ఎర్లీగా వెళ్ళామండి. మా అమ్మాయి అపాయింట్మెంట్ 9:30కి అయితే మేము 8:15 వరకు అక్కడ ఉన్నామండి. ఇంకా ఎర్లీ మార్నింగే బయలుదేరాము. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఇంక ఇక్కడే టోకెన్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసామండి. ఇంకా లోపలికి కూడా అలౌ చేయలేదండి. హాఫ్ అన్ అవర్ బిఫోరే అలౌ చేస్తారండి లోపలికి. ఇంకా టైం ఉంది కాబట్టి ఇలా అక్కడక్కడ కూర్చుని తిరుగుతున్నామండి. ఇక్కడైతే అపాయింట్మెంట్ నేను ఎప్పుడు మార్చి ఆ టైంలో తీసుకుంటానండి. ఎలాగో సమ్మర్లో మేము హైదరాబాద్కి వెళ్తాం కాబట్టి 1.5 month 2 months బిఫోరే తీసుకుంటానండి. అంత ఈజీగా అప్పటికప్పుడైతే అపాయింట్మెంట్స్ అయితే దొరకవండి. లాస్ట్ 5 years నుంచి ఇక్కడే చూపిస్తున్నానండి. ఫస్ట్ కరీంనగర్లో చూపించాను, వాళ్ళు హైదరాబాద్ ప్రిఫర్ చేశారండి. వేరే హాస్పిటల్ ప్రిఫర్ చేశారు, అక్కడికి వెళ్ళాము. తర్వాత ఇది తెలుసుకొని ఇక్కడ బాగుంటుందని ఇంక ఇక్కడే కంటిన్యూ చేస్తున్నామండి. ఇక్కడైతే ఇలా ట్యాగ్స్ వేస్తారండి, అటెండెంట్ పేషెంట్ అని. పేషెంట్తో అయితే అప్పుడు కోవిడ్ అప్పుడు ఒకరిని అలో చేశారండి. ఇప్పుడైతే 2 members కూడా అలో చేస్తున్నారు. ఇలాగా మంత్ డేట్ అవన్నీ ఉంటాయండి ట్యాగ్ పైన. ఇది వెయిటింగ్ హాల్ అండి. ఇది మా అమ్మాయి అయితే ఐ చెకప్ 4th floor అండి. ఎప్పుడైనా కూడా ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే ఇలాగ నేను మేలోనే అలాగా అపాయింట్మెంట్ తీసుకొని చూపిస్తానండి. ఎలాగో సమ్మర్ హాలిడేస్కి హైదరాబాద్ వెళ్తాం కాబట్టి. ఇక్కడైతే చాలా బాగా చూస్తారనిపించిందండి. ఇంకా అందువల్ల నేను ఇక్కడే కంటిన్యూ అవుతున్నాను. ఇప్పుడు ఇక్కడ మేము వైజాగ్లో ఉంటున్నాం కాబట్టి వైజాగ్లో కూడా చూపించుకోవచ్చు అండి. ఇక్కడ కూడా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్. లాస్ట్ 5 years నుండి ఒకే డాక్టర్ చూస్తున్నారు కదా అని ఇంకా ఇక్కడే కంటిన్యూ చేస్తున్నామండి. ఫస్ట్ అయితే 2 members జూనియర్ డాక్టర్స్ చెక్ చేస్తారండి. ఒకవేళ మనకి ఏమైనా ఐస్కి స్కాన్ కానీ ఫొటోస్ కానీ కూడా డాక్టర్ ప్రిఫర్ చేస్తే అక్కడే తీస్తారండి. ఇంకా యాజ్ యూజువల్గా మా అమ్మాయికి ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా కొంచెం సైట్ అది పెరిగిందని స్పెట్స్ మార్చాలన్నారు. ఇంకా మా అమ్మాయి ఇక్కడ ఫ్రేమ్స్ అవి సెలెక్ట్ చేసుకుంటుంది. ఇదైతే ముందే బుక్ చేసుకోవాలండి. ఇప్పుడు పేమెంట్ కూడా ఆన్లైన్ చేశారండి. అంతకుముందు అయితే మనం డైరెక్ట్గా వెళ్ళి పే చేసేవాళ్ళము. అప్పుడు ఫీ కూడా తక్కువే ఉందండి, కొంచెం కొంచెంగా పెరుగుతూ ఇప్పుడు 500 అయిందండి. ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకి వర్తిస్తుందండి. మా అమ్మాయికి సర్జరీ చేయించినప్పుడు మాకు ఆరోగ్యశ్రీ లేదు కానీ ఇన్సూరెన్స్ ఉందండి, వర్తించలేదు. మాకు అప్పుడు నియర్ బై 1 lakh వరకు అయిందండి. అప్పుడైతే పీక్స్ కోవిడ్ అండి, సెకండ్ వేవ్. ఎప్పుడు మా అన్నయ్యనే హాస్పిటల్కి తీసుకురావడం అండి. ఇంకా రాగానే అందరం వెళ్ళి స్నానాలు చేయడము. ప్రతిసారి అయితే మా అన్నయ్య తీసుకెళ్ళేవాడండి కోవిడ్ టైంలో. ఇంక ఇప్పుడు మేము వెళ్తున్నాము. మోస్ట్లీ అయితే ఎప్పుడు అన్నయ్య తీసుకెళ్తాడండి. ఇంకా అలాగే ఎప్పుడైనా కూడా హాస్పిటల్లో చెకప్ అయిపోయిన తర్వాత ఇక్కడే నియర్ బై ఉన్న జూబ్లీ పెద్దమ్మవారి తల్లి టెంపుల్కి అయితే వెళ్తామండి. అసలు ఇంకా వెళ్ళే అప్పుడే స్టార్టింగే వెళ్దాం అనుకున్నాము. మళ్ళీ ఏమో లేట్ అవుతుందని ఎందుకులే కంగారని ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళామండి. అక్కడ మా అమ్మాయి చెకప్ అది అయిపోయి ఇంకా కొంచెం టైం ఉందనిపించింది. అందువల్లే ఇంక ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఈ టెంపుల్లో అయితే ఇలాగా కాయిన్స్ ఉంటాయి కదండి, వాటిని ఇలాగా నిలబెడతారు. అవి అలాగా స్టిక్ అయితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారండి. ఇంకా మాకు హాస్పిటల్లో చెకప్ అయిపోయేసరికి 12:30 అయిపోయిందండి, 12:30. ఇంకా 1కి టెంపుల్ క్లోజ్ కదా అని ఫాస్ట్గా అయితే టెంపుల్కి అయితే వచ్చేసామండి. మేము వచ్చి జస్ట్ దర్శనం చేసుకున్నాము, ఇంకంతే క్లోజ్ చేసేసారండి. ఇంకా ప్రసాదాలు అవి అన్నీ క్లోజ్ అయిపోయాయి. ప్రసాదాలు అయితే ఏమీ దొరకలేదు. ఇంకా అమ్మవారి దయ వల్ల దర్శనం ఒక్కటైతే అయిందండి. ఎలాగో హాస్పిటల్లో అయితే 3 hours అయితే ఈజీగా పడుతుందండి చెకప్కి అయితే. ఇంకొక దర్శనం మాత్రమే అయిందండి, అదొక్కటైతే సాటిస్ఫైగా ఉంది. ఒక ప్రసాదాలు మాత్రం దొరకలేదు. ఇంకా మిగతా బ్యాక్ సైడ్ కూడా అన్ని టెంపుల్ ఒకటి ఉంటుంది, అది కూడా క్లోజ్ చేసేసారు.
ఇంకొక మెయిన్ టెంపుల్ ఒకటైతే దర్శనం చేసుకున్నామండి. మోస్ట్లీ ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఈ టెంపుల్కి వెళ్తామండి. 12:30 ఆ టైం లోపల చెకప్ అంతా కంప్లీట్ అవుతుంది. ఇంకా హాఫ్ అన్ అవర్లోనే ఫాస్ట్గా వచ్చి అయితే దర్శనం అవి చేసుకుంటామండి. ఇది హాస్పిటల్కి చాలా దగ్గరలోనే ఉంటుందండి. ఒక 2-3 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. చాలామందికి తెలిసే ఉంటుంది, చాలామంది వెళ్తారండి. మా అమ్మాయికేమో కొంచెం బ్లర్గా కనిపించిందని చెప్పిందండి. అక్కడ ఐ డ్రాప్స్ అవి వేశారు అమ్మాయికి. స్కాన్ అది చేసి స్పెట్స్ అవి మార్చాలన్నారు. అక్కడే ముందే చెప్పారు కొంచెం బ్లర్గా కనిపిస్తుంది ఒక 2-3 అవర్స్ వరకని. ఇంకా అందువల్ల మా అమ్మాయికి అమ్మవారు కొంచెం బ్లర్గా కనిపించిందని చెప్పింది. ఇంకా సర్లే మళ్ళీ ఎప్పుడైనా వద్దామని చెప్పాను. ఇంకా సమ్మర్ కదండి, ఫుల్ ఎండ వేడిగా ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే నేను ఇక్కడ కోనేరు ఉంది కదండి, ఇదే ఫస్ట్ టైం ఇక్కడ చూడటము. ఎన్నోసార్లు వెళ్ళాను కానీ ఇటువైపు వెళ్ళలేదు. బ్యాక్ సైడ్ ఇది కోనేరు చూడలేదు. ఇందులో వాటర్ కూడా ఉన్నాయండి. ఇది కోనేరు అనుకుంటున్నాను నేనైతే, మరి కోనేరు అవునో కాదో నాకైతే తెలియదండి. ఇది నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూడటము. ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఉందో లేదో నేనైతే గమనించలేదు. ఇంతకుముందు కూడా చాలాసార్లే వెళ్ళున్నాను. ఎప్పుడు మా అమ్మాయి హాస్పిటల్ ఎవ్రీ ఇయర్కి వెళ్తాము. ఎవ్రీ ఇయర్ కూడా దర్శనం అయితే చేసుకుంటామండి. అలాగే ఇంక ఈ ఇయర్ కూడా దర్శనం చేసి ప్రసాదం ఉంటే ఇంకా బాగుండండి. ఇక్కడ ప్రసాదం అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. నాకు ఇక్కడ ప్రసాదం అంటే ఇష్టము, కానీ ఈసారి మిస్ అయిపోయాము. ఇంకా బెటర్ లైక్ నెక్స్ట్ టైం అనుకొని బయటకైతే వచ్చేస్తున్నామండి. ఇంకా మా అమ్మాయి కూడా వెళ్దామంటుంది, ఎండ బాగా ఉంది. చూడండి గోపురము, టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. మోస్ట్లీ నేనైతే వచ్చినప్పుడైతే ఖచ్చితంగా వెళ్ళడానికే ట్రై చేస్తాను. ఇంకెలాగో మా అమ్మాయి హాస్పిటల్ ఉంటుంది కదండి, ఇంకా నియర్ బైయే కదా, ఇంకా ఖచ్చితంగా అయితే వెళ్తామండి. ఇంకా టెంపుల్లో అయితే కాసేపు అక్కడ కూర్చొని బయటకైతే వచ్చేస్తున్నామండి. ఇంకా టెంపుల్లో కూర్చుంటే చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుందండి. టెంపుల్ క్లోజ్ అయినా కూడా ఇంకా అక్కడ చాలామంది ఉన్నారండి, చాలా రష్గా కనిపిస్తుంది కదండి. ఇంకా మేము బయటకు వచ్చేసాము, స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా 1:15 అలా అయిపోయిందండి, టైం 1:20 అలా అవుతుంది. ఇంకా స్టాప్ దగ్గరికి అయితే వచ్చి కూర్చున్నామండి. అసలు లంచ్ టైం కదా, బస్సెస్ ఏమీ లేవు. ఇంకా మా అమ్మాయి ఏమో నాకు ఐస్ అంత ఒకలాగా ఉన్నాయి, డ్రాప్స్ వేసారు అని అంటుంది, వెళ్దామంటుంది. ఒక్క బస్ కూడా రావట్లేదండి. ఇంకా వెయిట్ చేస్తూ ఉంటే ఒక బస్ అయితే వచ్చిందండి. ఇది ఫ్రీ బస్ కాదు, ఇంకా అయినా కూడా ఎక్కేసి అయితే ఇంటికి వెళ్ళిపోయామండి. బాయ్ అండి.